నమస్తే అన్న, మీ పేరు? సూరి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? రద్దుకొట్టు. ఓకే సార్, ఎక్కడ ఉంటారండి? మీ ప్రాంతం ఇది? ఇక్కడే చిన్నదర్శన్. ఓకే, విజయవాడ తూర్పు నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది మీకు ఈ పరిపాలన? దరిద్రంగా ఉంది. అసలు ఈసారి వస్తే జనాలు చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు. ఎందుకని సార్, ఎందుకని అలా అనుకుంటున్నారు మీరు? ఎందుకు దరిద్రంగా ఉంది? ఇంకేముంది, ఆడు పెంచిన రేట్లు, మందు రేట్లు కానీ ఏవైనా సరే రౌడీజంగా మొత్తం దరిద్రం అయిపోయింది అంతే. పథకాలు ఇస్తున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? పథకాలు రూపాయి ఎత్తున్నాడు, 2 రూపాయలు తీసుకుంటున్నాడు. మద్యం మీద అభిప్రాయం? మద్యం తీసుకుంటున్నాడు, రూపాయి ఎత్తున్నాడు, 2 రూపాయలు తీసుకుంటున్నాడు. ముందు విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది అసలు? ఈ ముందు మీకు తాగితే కానీ ఇచ్చేస్తే కానీ చెప్తున్నాగా, ఇంకా 5 సంవత్సరాలు వస్తే జనాలు చచ్చిపోవడం అని చెప్తాను. ఇప్పటికి అన్ని పోనే, ఇంకా 5 సంవత్సరాలు వస్తే ఇంకా వెళ్ళిపోవడం. ఓకే సార్, మీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున అవినాష్ గారు. నిలబడిన గద్దె రామ్మోహన్ వేస్తూ ఉంటారు. ఆయన మంచితనం ఎవరికి రాదు అంతే. ఏంటి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు గద్దె రామ్మోహన్ గారు? ఎలాంటి వారు అసలు అని చెప్తున్నా కానీ ఎంత చిన్న పెద్ద అయినా సరే, కష్టమైనా సరే వస్తాడు ఆయన వస్తాడు అంతే ఆయనకే వేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్ద, మీ పేరండి? సుధాకర్ రావు, మరీడు సుధాకర్ రావు. సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? వీటీపీఎస్లో ఏఈగా చేసి రిటైర్ అయ్యాను. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రంలో ఒక నెల రోజుల్లో. ఇప్పటివరకు అయితే 5 సంవత్సరాలు అయితే వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది సార్? ఈ ప్రభుత్వాన్ని కన్నా దొంగ ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. ఎందుకని సార్ దొంగ ప్రభుత్వం, దొంగలు ఉన్నారని ఎందుకంటున్నారు మీరు? ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు, కానీ ప్రజలు సంక్షేమం చేసిన అప్పులు తెచ్చి సంక్షేమం చేశారు. అభివృద్ధి ఫలాల నుంచి సంక్షేమం చేయరా. నువ్వు అప్పులు ఇచ్చి మీ ఇంటిని ఎన్నాళ్ళు పోషిస్తారు? అప్పులు తెచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత దివాళా ఎత్తుతారు కదా. అప్పులతో కాదు, మనం కష్టించి పనిచేసి మన ముఖ్యమంత్రి అలా కంపెనీ తీసుకురాలేదు, కష్టించి వచ్చే ఫలాలు తీసుకురాలేదు. అంటే మీ దృష్టిలో 5 సంవత్సరాల అభివృద్ధి లేదా రాష్ట్రంలో? అభివృద్ధి నిల్లు నయా పైసా అభివృద్ధి లేదు. ఇప్పుడు ఆయన పోలవరం గురించి కూడా అసెంబ్లీలో చెప్పారు, 2020 డిసెంబర్కి అయిపోతుందని. రాజధాని గురించి చెప్పారు, 3 అన్నారు రాజధానులు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. 72% తెలుగుదేశం చేస్తే అంతకుముందు ఇది 100% కూడా చేయలేదు అంతే. రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అమరావతికి మించిన రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది. ఎక్కువ భూములు ఇచ్చారు, అన్ని భూములు ఎక్కడ దొరుకుతాయా? గవర్నమెంట్ రైతులు త్యాగం చేసి అన్ని భూములు ఇచ్చారు. ఈ ఎక్కడైనా ఇండియాలో కాదు, ప్రపంచంలో కూడా 33 ఎకరాలు ఇచ్చిన తాకీదే ఎక్కడ లేదు. అన్ని భూములు ఇచ్చారు. రైతు త్యాగాన్ని వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి. సార్, మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? గద్దె రామ్మోహన్ గారు ఎలక్షన్ లేనప్పుడు కూడా పేదలకి మిషన్లు ఇచ్చి, సైకిళ్ళు ఇచ్చి అందరిని ఆదుకున్నారు. అతనిగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరండి? సాయిరామ్ అండి. సాయిరామ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ప్రైవేట్ ఉద్యోగం. ఓకే సార్, మీరు ఎక్కడ ఉంటారు సార్? ఈ విజయవాడలో ఏ నియోజకవర్గం మీది? తూర్పు నియోజకవర్గం. ఓకే సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో చూశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశం అండి, పక్కా. ఓకే, ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎలా ఉంది అసలు ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన? లేదు, అభివృద్ధి లేదు. పంచడానికి సరిపోతున్నాయి కానీ అభివృద్ధి లేదు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు దేశంలో నేను ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వట్లేదు, నాకంటే అభివృద్ధి ఎవరో బాగా చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఒక సంక్షేమమే పనికిరాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇచ్చేయాలి. అభివృద్ధి నుంచి సంక్షేమానికి ఇచ్చేయాలి, అంతేగాని ఉత్త సంక్షేమం ఇస్తే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సార్, రాష్ట్రంలో మరి ఆయన చాలా హామీలు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఆయన ఒప్పుకున్నారు. ఫార్మర్స్లో పోలవరం పూర్తి చేస్తున్నారు, కంపెనీలు తెస్తున్నారు, ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. వీటి విషయంలో ఏంటి సార్ అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏమీ జరగల, ఇటువంటి ఒక్కటి కూడా జరగల. అతను ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా జరగల. అభివృద్ధి చేయకుండా మీకు సంక్షేమం అనేది వేస్ట్. అభివృద్ధి ఫలాల నుంచి సంక్షేమాన్ని ఇచ్చేయాలి అంతే తప్పితే సంక్షేమం ఇచ్చేస్తారంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఖజానా నుంచి? అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం అనేది ఇది కాదు సార్. మరి మీ నియోజకవర్గానికి వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ, అవినాష్ గారు వైసీపీ నుంచి చేస్తున్నారు. ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి ఈ నియోజకవర్గంలో? తూర్పు నియోజకవర్గం అనేది ఫస్ట్ నుంచి తెలుగుదేశానికి పట్టుకోమ్మ. ఏంటి సార్ గద్దె రామ్మోహన్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి వ్యక్తి అయినా ఏంటి, ఎలా పనిచేస్తారు ఏంటి? సాఫ్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే భయ్య, మీ పేరు? వెంకన్న.
వెంకన్న గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? చెరుకు మిషన్. సార్ ఎక్కడ ఉంటారండి? మీది ఏ ఊరు? చిన్నంది దగ్గర. ఈ పడమట విజయవాడ తూర్పు నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి మీకు? ఈ 5 సంవత్సరాల్లో మరి పిల్లలకి అమ్మఒడి అని పెట్టారు. అది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ రాని వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి. వారంటీని పెట్టారు. వారంటీ వచ్చి మీకు ఏ పథకం అందింది, ఏ పథకం అందలో కానీ అడిగిన వాళ్ళు లేడు. ఇప్పుడు మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారు. కరెంటు బిల్లుకిను అమ్మఒడికి సంబంధం ఏంటి? మేము ఉండేది అద్దెల్లో. స్థలాలు వచ్చినాయి, స్థలాలు ఉండబడికి వచ్చినాయి కానీ లేనివాడికి స్థలం లేదు. నువ్వు స్థలం ఇచ్చావు, ఈ స్థలం ఎక్కడుంది? పట్టా ఇచ్చావు, నీ ఈ స్థలం అని చూపించావా? ఇగో ఇది నీ భూమి, ఇగో నువ్వు వేసుకో, నువ్వు కట్టుకో అన్న మాట అన్నావా? పట్టా ఇచ్చావు, అది ఎక్కడిచ్చావు, ఏ ఊరిలో ఇచ్చావు, ఎక్కడుంది ఆ స్థలం తెలియాలిగా జనానికి. తీసుకున్నావు ఇచ్చినప్పుడు ఇది నాదని తెలితేనేగా తీసుకునేది. తెలియదు ఎక్కడనే ఎత్తుకుంటాడు వెళ్ళి. సార్ మరి మీ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు బాగుంటుంది సార్ వీళ్ళిద్దరు? ఎవరు బాగుంటారంటే గద్దె రామ్మోహన్ రావు గారు పిలిస్తే పలికే మనిషి. గద్దె రామ్మోహన్ రావు గారు మనం వెళ్ళి పలకరిస్తే పలుకుతారు, రమ్మంటే వస్తారు. బాగుంది, మంచి ఎత్తి మంచిగా ఉంటారు. అది అంటే 90% పథకాలు అమలు చేశాను, అన్నీ వచ్చేసినాయి అంటున్నారు కదా సార్. ఇప్పుడు చెప్పే కదండి, 90% పథకాలు అమలు చేశారు. ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు తెలిసింది. అసలు వారంటీని పెట్టు, ఇంట్లో ఏం జరిగేది వారంటీ రాసుకెళ్ళి నీకు మొత్తం మీటర్ ఎత్తున్నాడు. ఆడు ఎవడ పార్టీ ఏంటి అనేది కూడా చెప్పేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీయా, ఇది బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అనేది నీకు వారంటీ మొత్తం నీకు గ్యారంటీగా ఇచ్చేస్తాడు. ఈ వారంటీలు పెట్టింది అందుకే ఏంటి, ఎవరింట్లో ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటాకే పెట్టింది వారంటీని. ఇప్పుడు ఆడు తింటున్నాడా తింటలేదా అనేది కూడా వాళ్ళకి లిస్ట్ వెళ్ళిపోద్ది. వీడికి పథకాలు వచ్చినాయా లేదని చూసుకునేది లేదు. వీడు ఎటు మాట్లాడుతున్నాడు, వీడు ఎట్టే ఓటు వేసి ఎట్టుకున్నాడు అనేది వాళ్ళకి ఇంక్వైరీ కోసం వారంటీలను పెట్టుకున్నారు. ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చదు? నాకు నచ్చల లేదు. ఏమంటే 120 రూపాయలకి వచ్చేది మ్యాన్సన్ స్కూటర్, ఇవాళ 300 రూపాయలు బార్లు, ఓయిన్స్లో 220 రూపాయలు. అసలు లెక్కర్ షాపులు తీసేస్తానన్నావు, ఎక్కడ తీసా? బారులు లేపేస్తానన్నావు, ఊరికి చివరన పెట్టేస్తానన్నావు. సెంటర్కి ఒక బారు, సెంటర్కి ఒక ఓయిన్స్, సెంటర్కి 4-5 ఓయిన్సులు, సెంటర్కి 4-5 బార్లు. ఇదే మద్యపానం నశించేస్తానంటే నశించావా? ఏం చేశా? ఇంకా పెరిగినాయి, రేట్లు ఎక్కువైనాయి, అయినా తాగుతూ మానేశారా? తాగేస్తున్నారుగా. అంటే మీ జేబులో 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు తీసుకుంటున్నాడు కదా మరి. ఇప్పుడు 10 రూపాయలు అక్కడ క్వార్టర్, 60 రూపాయలు, 70 రూపాయలు, 300 రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నారు. ఎంత పోతుందో మనకి? ఇచ్చినట్టుగా ఇచ్చి తీసుకుంటాం అంటే ఇదే ఇచ్చాడు, జేబులు వేసుకున్నాం, దీనికి బొక్క ఉంది, కింద పడిపోయింది, అయిపోయా. థ్యాంక్ యూ భయ్య. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో డ్రైవింగ్. ఆటో డ్రైవింగ్. సార్ ఎక్కడ ఉంటారు సార్, మీది ఏరియా? ఈ ఏరియానండి, అంటే తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ ఉంటారు మీరు? తూర్పు 16వ డివిజన్లో. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన రాష్ట్రంలో చూశారు. ఇంకో కరెక్ట్గా 30 రోజులు ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? అంటే ముఖ్యంగా యువతకి చూసుకుంటే, యువతకి ఎక్కడ కూడా జాబ్ కార్డు అనేది కానీ ఏమీ క్యాలెండర్ విడుదల చేయలేదు. నేను ఇదిగో చేస్తా అదిగో చేస్తా అన్నారు, 5 సంవత్సరాలుగా అలాగే ఇచ్చారు. ఒక్కసారి అనుకుంటా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, అవి సరైన జాబులు దొరకలా. మన చదువుకున్న పిల్లలందరూ కూడా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి మరి ఉద్యోగాలు అక్కడ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడైతే మరి ప్రస్తుతానికి ఏం లేదు. రోడ్లు చూసుకుంటే రోడ్డు మరి దారుణంగా ఉన్నాయి, అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. ఒక్క రోడ్డు కూడా సరైన జాతీయ రహదారి కానీ ఈ తప్పనిచ్చి, అంటే నేషనల్ కాబట్టి అవి తప్పనిచ్చి, కతిమా స్టేట్లో చూసుకుంటే ఏ రహదారి కూడా సరైన ఇది లేదు. బళ్ళు కానీ లేకపోతే ఆటోలు కానీ బస్సులు కానీ గోతుల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ దృష్టిలో అయితే రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాల మీద, ఈ ఫ్రీ స్కీమ్స్ మీద అభిప్రాయం ఏంటి? నేను చేసినట్లుగా దేశం మొత్తంలో ఎక్కడా చేయలేదని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? సంక్షేమ పథకాలు అంటే కొన్ని మంచివే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే అంత ఏది కనబడతలేదు. అమ్మఒడి అని పెట్టారు, ఫస్ట్ 2 పిల్లలకి అన్నారు, ఆ 2 పిల్లలకు కూడా లేదు, ఒక పిల్లడికి అన్నారు, లేకపోతే పిల్లకి కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఒకరికి అన్నారు. అది మొదటి సంవత్సరం చూసుకుంటే 15,000 ఇచ్చారు, తర్వాత కొద్దిగా తగ్గించారు. కొంతమంది పిల్లలకి మీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి, లేకపోతే ఇంకొక స్కీమ్ ఏదో ఇచ్చాం, ఈ పిల్లడికి ఇది వర్తించదని చెప్పి అలా తీసేసుకుంటూ కొన్ని పథకాలు అయితే మాత్రం తగ్గించిన మాట వాస్తవం. సో అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళు లాగా ఉండాలి. ఈ ప్రభుత్వ విషయంలో ఆ 2 ఉన్నాయి అంటారా మీ దృష్టిలో?
లేవండి. అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం ఏదో ఆ నామ మాత్రమే అది. అయితే ముఖ్యంగా యువతకి చూసుకుంటే ఇప్పుడు విజయవాడ నగరంలో కానీ ఆంధ్రాలో కానీ చూసుకుంటే ఎక్కడైనా కానీ ఎక్కువగా గంజాయి బాగా ఉంది. యువతకి గంజాయి అలవాటు చేసేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ గంజాయిని ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు అరికట్టలేదు తెలియట్లేదు. అలాగే ఆయన మద్యాన్ని నియంత్రిస్తున్నానన్నాడు. ఇదిగో మద్యాన్ని నియంత్రిస్తాను, సామాన్యుడికి అందుబాటు ధరలో లేకుండా చేస్తానన్నాడు. అయితే సామాన్యుడికి అందుబాటు ధరలో చేసిన మాట వాస్తవమే, కానీ అయితే అది కూడా తన సొంత బ్రాండులే అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు. అయితే మాత్రం ఆ బ్రాండులనే తీసుకొచ్చి చీప్ క్వాలిటీ ఎక్కువ రేటుకి మద్యాన్ని విక్రయించి తద్వారా తను లాభపడాలనుకున్నాడు. అయితే అదే సమయంలో మరి విజయవాడ కానీ లేకపోతే మన రాష్ట్ర పౌరులే కానీ ఎవరైనా కానీ ఆ మద్యాన్ని తీసుకున్న వాళ్ళు సేవించిన వారు మరి అనారోగ్యానికి పాలయ్యి మరి హాస్పిటల్ పాలు అవుతున్నారు. డైజెషన్ సమస్యలు ఇష్యూస్ వచ్చి కొంతమంది చనిపోతున్నారు కూడా అవి తాగి. మరి దీన్ని మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవటం లేదో మాకు అర్థం కావట్లేదు. దీని ద్వారా నేను అడుగుతున్నాను. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితికి వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నారు కూటమి తరఫున. అలానే వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? డెఫినెట్గా గద్దె గారు అయితేనే బాగుంటుంది. గద్దె గారు ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు కంటిన్యూషన్గా గెలిచారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. మరి అవినాష్ గారు ఇంతవరకు ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు లేవు. మరి గెలుస్తాడని ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? ప్రభుత్వం అయితే అధికారంలో లేదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన పనితీరు అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గం వరకు అయితే ఆయన ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఆయన పర్వాలేదండి. గద్దె గారికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆయన చేయగలిగింది అయితే చేస్తున్నారు. అది ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎవరు పిలిచినా కానీ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కానీ పక్కగలరు. ఆయన స్వతహాగా అలాంటి మనస్తత్వం గల మనిషి. మరి ఆయన మంచి సౌమ్యుడు. ఎటువంటి గొడవలు కానీ ఇంతవరకు ఆయన మీద ఎటువంటి అభియోగాలు కానీ ఏమీ లేవు. మరి అలాంటి సౌమ్యుడే మనకు కావాలని చెప్పేసి